హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదండీ! మా అమ్మాయి బర్త్‌డేకి మేము గిఫ్ట్ తీసుకున్నాం సర్ప్రైజ్‌గా. తను ఎలా ఎలా రియాక్ట్ అవుతది ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో పెడతానని చెప్పాను కదండీ! నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇదిగోండి చూసారు కదా! ఇది మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చామనమాట. తీసుకొచ్చి ఇంకా పైకి పెడుతున్నారు. నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను కదండీ మీకు. ఇంకా లోపలికి తీసుకెళ్ళి పెట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిందనమాట అండి. మా చిన్న అమ్మాయి అయితే కేక్ ఆర్డర్ చేసింది. కేక్ కట్ చేయిద్దాం మమ్మీ అని చెప్పేసి ఆర్డర్ చేసిందనమాట. ఇంకా వచ్చింది కదండి మా అమ్మాయి. ఇంకా కేక్ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టామన్నమాట. ఇంకా తనకి ఎందుకో ఈ సంవత్సరం తనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నదనమాట. కేక్ కట్ చేయటం కానీ ఏది కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నది. అయినా సరే ఎప్పుడు కూడా కట్ చేస్తుంది కాబట్టి ఇంకా మా చిన్నమ్మాయి ఆర్డర్ పెట్టింది. రాక అని చెప్పేసి ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి ఇంకా తను కేక్ రప్పించిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే మేము అన్నీ సెట్ చేస్తున్నాము. పిల్లలైతే ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. మా మనవరాలు చూసారు కదా, ఇద్దరు కూడా ఎట్లా ఎదురు చూస్తున్నారో. ఒక పాప ఏమో మా మనవరాలండి, ఇంకో పాప వచ్చేసేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారనమాట. ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అయ్యో డాలీ అక్క అదిగో అదిగో అయ్యి అక్క పైన అవుతుంది, ఇక్కడ కింద కూడా అవుతుంది. నేను పెడతాను మీకు. ఫోటో ఓకే కింద బిజినెస్ హలో ఈరోజు మా అమ్మాయికి ఆఫీస్ వర్క్ ఉండటం మూలన అసలు తనకి ఇంట్రెస్ట్ కూడా లేదంటండి. డల్గానే ఉందంట. మార్నింగ్ అంతా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ డల్గానే ఉన్నానమ్మా అని చెప్పేసి అంటుంది. ఈరోజు లీవ్ అడిగినా సరే లీవ్ దొరకలేదంటండి. ఇంకా మేమైతే ఇట్లా సర్ప్రైజ్గా ప్లాన్ చేసాం కాబట్టి ఈరోజు ఇప్పుడు బర్త్డే లాగా అనిపిస్తుందమ్మా, మార్నింగ్ నుంచి కొంచెం ఎట్లానో అనిపించింది అని చెప్పేసి అంటుందన్నమాట మా అమ్మాయి. ఇక్కడ చూసారు కదండి, వీళ్ళేనమాట మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారనమాట. చాలా చాలా చక్కగా ఉంటారు ఇద్దరు కూడా. ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగానే ఉంటారనమాట ఇద్దరు కూడా. అక్క అనుకుంటా. ఆ పాప శ్రవంతి అనమాట పేరు, ఆమె ఉంటుంది. అట్లాగే మేము కూడా, మా అమ్మాయి కూడా అట్లాగే చూసుకుంటుందండి. చాలా క్లోజ్గా ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి రిలేషన్స్ కూడా చాలా తక్కువైపోతున్నాయి కదండి. ఒక తల్లికి పుట్టిన పిల్లలే అసలు సరిగ్గా కలిసి ఉండటమే కష్టంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం కదండి, ఎవరో ఒక సరిగ్గా కలవరు. ఎవరికో ఒకరికి కలుస్తుంది కానండి అందరూ ఓపెన్ హార్ట్గా ఉండలేరు కదండి. కానీ ఈ పాప మాత్రం చాలా బాగా కలిసిపోయింది. మాతో కూడా అట్లా కలిసిపోయిందండి. మా అమ్మాయితో పాటు మా ఇంటికి కూడా అట్లాగే మా అమ్మాయి లాగానే వస్తుంది. తను కూడా ఉంటుంది, తను ఇష్టం వచ్చినట్టే ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. మేము ఎవరికైనా సరే మేము అంత ఫ్రీ అనేది మేము ఇస్తామండి. అది మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎదుటి మనుషులు మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనం ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి కొంచెం అలసి తీసుకుంటారు. కొంతమంది అంటే ఆ ప్రేమను అర్థం చేసుకుంటారు. అరే ఇంత మనతో ఇంత ఫ్రీగా ఉంటున్నారు కదా అని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏమో అది అర్థం చేసుకోరండి. అది కొంతమంది రేర్గా ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ అందరికీ కలవు కదండి.
ఈ పాప అయితే మా ఇంట్లో బాగా కలిసిపోయింది అనమాట. నాకు 2 అమ్మాయిలు కదండి, ఆ 2 అమ్మాయిలతో పాటు ఈ పాప కూడా నా కూతురులాగానే కలిసిపోయింది అనమాట. ఇంకా అంత కేక్ కట్ చేసేసాం కదండి, ఇంకా అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా వెనక్కి తిరగమని చెప్పామన్నమాట. తిరగండి, కళ్ళు మూసుకొని అసలు చూడొద్దని చెప్పేసి చెప్పాము. ఇంకా ఆ తర్వాత నుంచి మీరు చూడండి. ఇక మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడి రూమ్లో గిఫ్ట్ పెట్టాం కదండి, అది చిన్న గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మాకు చిన్న చిన్న ఆనందాన్ని కూడా ఇస్తాయి అనమాట. ఆ సర్ప్రైజ్ చిన్నగా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి. ఇది కూడా చూసారు కదా, దేవుడి రూమ్లో నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చి హాల్ రూమ్లో పెడుతున్నారు. వాళ్ళని వెనక్కి తిరగమని చెప్పాం కదా, ఇంకొండి చూసారు కదా, ఇక్కడ పెట్టారనమాట. వాళ్ళ రియాక్షన్ చూడండి. 1 2 3 Thank you. Hey, Nadi. ఎలా ఉంది? మా హస్బెండ్ బిల్లు తీసి మా అమ్మాయికి ఇస్తున్నారండి. మా అమ్మాయి ఏమంటుంది, ఏంటి కొంపదీసి బిల్లు నన్ను కట్టమంటారా డాడీ అని చెప్పేసి అంటుంది అనమాట కామెడీగా. ఇక్కడ చూసారు కదండి, ఇంకా తర్వాత తన ఎమోషన్స్ అన్నీ ఆపుకోలేకపోయిందనమాట. వాళ్ళ డాడీని పట్టుకొని చాలా ఏడ్ చేసేసింది. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా ఏడ్ చేసిందండి. తను అట్లా ఏడుస్తుంటే కూడా నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఇస్తుంటే కూడా నాకు కొంచెం కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు ఎమోషన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఒక 15 డేస్ 1 మంత్ అనుకుంటా అండి, ఒక 20 డేస్ అవుతుందేమో. కొంచెం గోల్డ్ కూడా తీసుకున్నాం అనమాట. ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తానండి త్వరగా. అది కూడా ఎడిటింగ్ చేయాలన్నమాట, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎందుకో మా అమ్మాయికి ఏమేమో గుర్తుకొచ్చినట్టున్నాయండి. చాలాసేపు ఏడ్చింది, ఎంత ఆపినా సరే ఆగలేదన్నమాట. చూసారు కదండి ఏ విధంగా ఆ రోజు హ్యాపీనెస్తో వచ్చిన అన్ని ఎమోషన్స్ అనమాట. అవన్నీ కూడా ఆ రోజు మా అమ్మాయి కోసం అని చెప్పేసి, బర్త్డే కోసం అని చెప్పేసి నేను దమ్ బిర్యానీ చేశానండి. ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా నాకు పనులే సరిపోయినాయి అనమాట. అందుకే కొంచెం బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు కూడా నాకు ఇక నీరసంగా అనిపించి నేను కూడా అట్లాగే ఉన్నాను, ఏం రెడీ కూడా అవ్వలేదన్నమాట. ఇది కూడా చూసారు కదండి, దమ్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ కర్రీ అండి. దమ్ బిర్యానీ చేసినప్పుడు పెరుగుతో తినేస్తే సరిపోతుంది, కాకుండా మా ఇంట్లో మా హస్బెండ్కి కానీ మా అమ్మాయికి కానీ కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉంటే ఇష్టం అనమాట. అందుకనే చికెన్ కూడా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను షూట్ చేశానండి. అవి కూడా ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. అన్ని కుదిరితే కనుక నేనేమేం చేశాను అన్నీ కూడా క్లియర్గా నేను వీడియో పెడతాను. లేదని అంటే ఓన్లీ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ కూడా ఒకటే పెడతానండి. గారెలు కూడా వేసానమాట. అదైతే రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను కాబట్టి అవి గారెల వీడియో అయితే నేనేం పెట్టనండి. ఈ చికెన్ కర్రీ దమ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనం బయట హోటల్లో తినేదానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఏదో సరదాగా కొంచెం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళి తింటాము కానండి బయట, లేదంటే ఇంట్లో తిన్నదే బాగా ఇష్టపడతారనమాట. ఇదిగోండి గారెలు కూడా చేశాను అనమాట. అది కూడా కొంచెం షూట్ చేశాను, అది కూడా మీకు ఊరికి అట్లా చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టినట్టున్నానండి. నేను ఎలా చేశాను గారెలు అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసినట్టున్నాను. చూసారు కదండి ఈరోజు వీడియో. రేపైతే బిర్యానీది అయితే నేను పక్కా అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి.
ఇంకా అలాగే మీ అందరూ కూడా మా అమ్మాయికి ఆశీర్వదించండి. మీ అందరి దీవెనలు మా అమ్మాయికి మా పిల్లలకి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదండి మా సర్ప్రైజ్ ఎలా ఉంది, మా అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యింది ఏంటి అనేది మీరు చూస్తున్నారు కదా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.